ఇది చూడండి. If you had to advertise, then that means it's not selling as fast. The projects that are selling, generally we don't need to advertise. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళకి షీ ఈస్ ది ఎండి ఆఫ్ బ్రిగేడ్ గ్రూప్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అండ్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. అండ్ ఆవిడ చెప్తుంది ఏంటంటే, మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎక్కువగా యాడ్స్ చూస్తున్నట్టయితే ఆ ప్రాజెక్ట్స్ ఎక్కువగా సెల్ అవ్వట్లేదు కాబట్టి రీసెంట్ గా ఈ ట్రెండ్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. చాలా మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సోషల్ మీడియా యాడ్స్ తో, ఇన్ఫ్లుయెన్సర్స్ తో, పాడ్కాస్ట్ తో ఇలా రకరకాల ప్లేసెస్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ఇండియాలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మార్కెటింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ సర్ప్రైజింగ్ ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లోనే వీఆర్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అని అనౌన్స్ చేయడం, ఇంకా కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయని ప్రైజెస్ ని ఇన్ఫ్లేట్ చేసి అయితే సెల్ చేస్తున్నారు. బట్ అలా కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నట్టయితే మంత్స్ అండ్ మంత్స్ గడుస్తున్నా కూడా ఎందుకు మనం యాడ్స్ చూస్తున్నాం? అండ్ మీకు అలాంటి మార్కెటింగ్ యాడ్స్ ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. బట్ ఎందుకు ఖాళీగా ఉన్నా కూడా కొన్ని ఫ్లాట్సే ఉన్నాయని చెప్తారు? బికాస్ ఎంత తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్తే కన్జ్యూమర్ కి అంత ఎక్కువ ప్రైస్ అయితే కోట్ చేయొచ్చు. కన్జ్యూమర్ కూడా డిమాండ్ ఎక్కువ ఉందేమో అనుకుని ఆ ప్రైస్ కి పర్చేస్ చేస్తారు. ఇలాంటి మార్కెటింగ్ స్టంట్స్ నుంచి కాపాడుకోవాలనుకుంటే సింపుల్ గా మీరు రేరా వెబ్సైట్ కి వెళ్ళి రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ నేమ్ ని కానీ రేరా నెంబర్ కానీ ఎంటర్ చేసినట్టయితే ఆ ప్రాజెక్ట్ లో ఏ ఫ్లోర్ లో ఎన్ని ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ సెల్ అయ్యాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇన్ కేస్ రేరాలో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎలాంటి డీటెయిల్స్ లేవనుకోండి, ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ ఇట్. కాంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అసెట్ వేవ్.